హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్లో ఎగ్ బజ్జీ చేద్దామని చెప్పి రెడీ అయిపోయాను. అది మీకు చూపిద్దాం నేను ఎలా చేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసి మీరు అలా చేయకుండా, ఆ మిస్టేక్స్ చేయకుండా చేసుకోండి. నాకన్నా చాలా టేస్టీగా అయితే వస్తుంది. నాది కూడా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కాకపోతే షేప్ ఒక్కటే కొంచెం కరెక్ట్గా రాలేదన్నమాట. అది ఎందుకో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎప్పుడు బయట ఒకసారి రెండు సార్లే తిన్నానమాట. ఇంట్లో ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. అయితే నేను డౌట్ఫుల్గానే చేస్తున్నాను. శనగపిండి అయితే నేను పట్టించుకుంటాను. ఇక్కడ శనగపప్పు తెచ్చి అవి మిల్లులో వేసుకొని పట్టించుకుంటాను అనమాట. ప్యాకెట్ది అయితే నేను యూస్ చేయను. శనగపిండి ఒక 4 స్పూన్లు వేసుకుంటే బియ్యపిండి ఒక స్పూన్ వేసుకున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం కొంచెం వామ్ అయితే వేసాను. ఇవన్నీ వేసి బాగా కలిపేదాకా కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి. చిన్న చిటికెడు సోడా ఉప్పు అయితే సరిపోతుంది. కొంచెం కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకున్నాను. ఈ వాటర్ యాడ్ చేసే దగ్గరే మిస్టేక్ అయితే చేశాను. అదేంటంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా పడిపోయినాయి. నాది ఫస్ట్ టైం కదా, నేను మామూలుగా అంత అబ్జర్వ్ చేసుకోలేదు. ఎగ్ అది నూనెలో వేసేటప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను ఇంకా అదిగోండి మళ్ళీ నీళ్ళు పోసేసాను. దానివల్ల కొంచెం బ్యాటర్ అనేది లూజ్ అయిపోయింది. కొంచెం బ్యాటర్ థిక్గానే ఉంచుకోండి మీరు. ఎగ్స్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటి తీసి అట్లా స్పూన్తో అయినా వేసుకోండి. స్పూన్తో వేసుకుంటేనే నీట్గా వస్తుంది అనమాట. మనం చేతిలో యూస్ చేసే కన్నా కొంచెం లూజ్ అయ్యేసరికి ఏంటంటే ఆ ఎగ్ షేప్ అనేది కరెక్ట్గా రాలేదు నాకు. లేదంటే ఎగ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. నేను భోజనాల్లో పెట్టినప్పుడు కూడా చూశాను అనమాట. వాళ్ళు హాఫ్ ఎగ్ అలా కోసి అట్లా చేస్తారు కదా, కరెక్ట్గా వచ్చేది. అది బ్యాటర్ నాది కొంచెం లూజ్ అవ్వడం వల్ల అలా వచ్చింది. మీరు ఈ మిస్టేక్ చేయకుండా మంచిగా బ్యాటర్ థిక్గా కలుపుకోండి. దీంట్లో కట్ చేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం కొంచెం టమాటా వేసాను, లెమన్ జ్యూస్ వేసాను. కట్ చేసి మధ్యలోకి అవి నంచుకొని తింటుంటే మా పిల్లలైతే చాలా టేస్టీ మమ్మీ, చాలా టేస్టీగా ఉంది, మళ్ళీ చేయి అంటున్నారనమాట. అంటే ఫస్ట్ టైం కదా, నేను ఒక్కొక్కరికి 2 ఎగ్స్ అన్నట్టే చేశాను. వాళ్ళకి అంత బాగా ఏం సరిపోలేదు. చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇంట్లో పిల్లలకి ట్రై చేయండి. ఈ వింటర్ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. చల్ల వెదర్లో వేడిగా ఎగ్ బజ్జీ అయితే చాలా ఎమ్మీగా ఉంది. బండి మీద చేసే టేస్టే వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే బాగా కుదిరిందని అనిపించింది. చాలా ఈజీ ప్రొసీజర్, మంచిగా చేసుకొని తినేసేయండి.